ఎక్కడ మొక్కేయాలన్నా కానీ ఆ చిన్నగా తడుపును తుక్కు పెట్టాలి మనం ఇట్లా ఇక ఇందులో కలుపు తీసే ప్రసక్తే లేదు, అసలు కలుపు రాదండి. ఇప్పుడు లాజిక్ మర్చిపోతున్నాను నేను. ఈ అరటి మొక్క మధ్యలో మీరు జీలుగా పెంచారు, అది అరటి మొక్క కన్నా పెద్దగా ఉంది చూడటానికి. ఎప్పుడైనా కానీ మనం పెంచిన గ్రీన్ మెన్యూర్ అనేది ఎవళ్ళు దున్నకూడదు. ఎలా తొక్కేస్తారు ఒకసారి చూపించండి. బాగా కలుపు పడిగి అసలు ఈ రైతు పట్టించుకోవడం పొలాన్ని అన్నట్లు ఉంది చూస్తే. యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు, ఇళ్ళు వాకిళ్ళు వదిలి సహకార సంఘాల వద్ద రేయింబవళ్ల నిరీక్షణ, అందకపోతే పంట పాడైపోతుందేమోనన్న ఆందోళన, ఈ సింథటిక్ ఎరువుల కోసం యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించిన ఓ రైతు అనుభవాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇలాంటి ఎన్నో సమస్యలను అధిగమించి గత 8 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్న శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు మన సస్యశ్యామలం వీక్షకులు సుపరిచితమే. ప్రకృతి వ్యవసాయం పట్ల సలహాలు సూచనలను ఇతర రైతులకు అందిస్తూ ఆ రైతులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతూ ప్రయోగాలు చేస్తూ సానుకూలంగా వచ్చిన ఫలితాలను ఆయా రైతులతో పంచుకుంటూ ఎంతోమంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా నడిపిస్తున్నారు శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈ యూరియాలు ఇతర ఎరువులు పురుగు మందులు వాడకుండా ఈ అభ్యుదయ రైతు ఎలాంటి వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్న వ్యవసాయ విధానాలను పాటిస్తున్న వారు వారి వారి అనుభవాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వారు కొంచెం ఓపికగా ప్రశాంతంగా చూడండి. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి వ్యవసాయ విధానాన్ని తెలుసుకుంటారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇటీవల మన వార్తల్లో గమనిస్తున్నాం యూరియా సంక్షోభం. వార్తల్లో ఎక్కడ చూసినా సరే రైతులు సహకార సంఘాల దగ్గర కానీ లేదంటే గ్రామ పంచాయతీల దగ్గర ఉండే సహకార సొసైటీల దగ్గర కానీ రైతులు పడుకొని అక్కడే ఉంటున్నారు యూరియా బస్తాల కోసం. అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళ వాటా వస్తుందా వాళ్ళు తీసుకుని వెళ్దాం అని చెప్పేసి. అసలు యూరియా పంట పొలాల్లో ఎంతవరకు అవసరం, అసలు అది తగ్గించుకోవడానికో లేదా అసలు లేకుండా చేయడానికో కావాల్సిన పరిష్కారం మీ దగ్గర ఏమైనా ఉందా? ఉందండి. అంటే యూరియా అంటే సహజంగా ఏంటంటే గాలిలోనే ఎక్కువ ఉంటుంది. అది మన భూమిలోకి రావాలంటే అది భూమిలోకి రావట్లేదు అన్న ఉద్దేశంతో మామూలుగా మనం సహజంగా తీసుకొచ్చి బయట నుంచి యూరియా వేస్తాం. ఇట్లా జనువు జీలుకు కానీ పిల్లిమెసర పెసర ఇలాంటి పచ్చి రొట్టెలు కానీ ఇవన్నీ పెంచినప్పుడు ఏంటంటే సహజంగా గాలిలో ఉన్న నత్రజనిని భూమిలోకి స్థిరీకరిస్తాయి. ఈ స్థిరీకరించిన టైంలో అది మనం అది ఒక గ్రీన్ మెన్యూర్కి ఒక వయసు ఉంటుంది. సుమారు ఎక్కువ పర్సెంట్ ఏంటంటే పీసు కట్టిన తర్వాత, లేత వయసులో కాకుండా బాగా పీసు కట్టిన తర్వాత ఎండిపోవటానికి సిద్ధమైన టైంలో మనం ఆ గ్రీన్ మెన్యూర్ని భూమి మీద రోళ్ళల్లి చేయాలి. అంటే ఎటువంటి గ్రీన్ మెన్యూర్స్ అండి? జనుము, జీలుగా, పిల్లిమెసర, పెసర, మినుము, బొబ్బర్లో, ఆవాలో, జొన్న జనుము కూడా వేయచ్చు. ఇంకా మనకి ఎన్ని రకాలు అందుబాటులో ఉంటే అన్ని రకాలు ఏ గింజలైనా సరే మనం వేసే ప్రధాన పంట కంటే హైట్ రాకుండా చూసుకోవాలి. మనం పసుపు వేయాలనుకున్నాం అనుకో కొన్ని రకాల గ్రీన్ మెన్యూర్, అరట్లు వేయాలనుకున్నాం అనుకో అరటి మొక్కకు ఒక సైడు చిన్న వెరైటీలు అంటే పిల్లిమెసర, పెసర, మినుము, అలసంద, ఉలవ, ఆవాలు ఇవన్నీ ఎంత పెరిగినా కానీ 2 అడుగులు లోపే ఉంటుంది. అరటి మొక్కకు సూర్యరశ్మి వాళ్ళది. రెండో సైడు అరటి మొక్కకి ఎక్కువ యూరియా కావాలా అలా సహజంగా. అందుకని జనుము జీలుగు వేసుకుంటే దానికి ఎక్కువ యూరియా వచ్చింది. ఆ ఎక్కువ యూరియా కోసం అది వేసామనుకో దాంట్లో ఎక్కువ యూరియా తయారైద్ది. అది మొక్కకు ఒక సైడు. అప్పుడు సూర్యరశ్మి తగిలింది మన మొక్కకి, ఆ నత్రజని యూరియా ఇచ్చినట్టే. యూరియా ఇంకొక రూపంగా కూడా ఉంది, అసలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ చిన్న వర్షం పడిద్ది, తుప్పరల్లే పడతా ఉంటుంది. పెద్ద వర్షం అప్పుడు కాదు కానీ చిన్న అసలు గాలిలో ఉన్న నత్రజన్ని ఆ వర్షం పడేటప్పుడు చిన్న చిన్న చినుకులు పడతాయి తుప్పరల్లే. ఆ తుప్పర పడేటప్పుడు ఆ తుప్పరమ్మటికి వచ్చి భూమి మీదే పడిద్ది. మనం గమనించాలి రైతులు ఏంటంటే, ఎవరైనా గమనించండి, చిన్న మొబ్బు పట్టి చిన్న తుప్పర పడేటప్పుడు మొక్క గ్రోత్ ఎక్కువ వచ్చింది. 2-3 రోజులు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనుకో మొక్క ఒక్కసారి పెరిగినట్టు ఉంటుంది. అంటే గాల్లో నత్రజని ఆ చినుకుల ద్వారా భూమికే చేరుతుంది, భూమికి చేరిద్ది. అదేమైందంటే మన భూమి కనుక గట్టిగా లేకుండా లూజుతనంగా ఈ గ్రీన్ మెన్యూర్ అన్నీ పెంచి భూమి అంతా ఎప్పుడు
మెత్తగా స్మూత్గా లూజు అంటే గ్రీన్ మెన్యూర్ పెంచిన తర్వాత దాన్ని అక్కడే కోసేసినా లేకపోతే పడేసినా ఏదో ఒక రూపేనా కానీ భూమిలో కలపకూడదు. కలపకుండా పైన వేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ని పట్టిద్ది 5-6 అంగుళాల భూమి వరకే ఈ వాన నీళ్ళని పట్టేట్టు పెట్టిద్ది. ఇది ఎక్కువ రోజులు ఇచ్చింది మొక్కకి. అంటే యూరియా ఉండ నీళ్ళని మనకి ఎక్కువ రోజులు ఇచ్చింది. అదే మనం భూమిని నీట్గా చేసేట్టు పెట్టామనుకో వర్షం పడంగానే బయటికి కొట్టుకుపోయిద్ది. ఆ వాన నీళ్ళు లేక అయిపోయిన తర్వాత 4 రోజులకి ఎండిపోయినాక మళ్ళీ మనం తీసుకొచ్చి మామూలు నీళ్ళు కట్టాల్సింది. అంటే చిలుగులు పడ్డట్టు ఇంకేటట్టుగా భూమి సిద్ధం మన భూమిలోనే ఇంకిపోయేటట్టు. అప్పుడు ఇక్కడే నిమ్ము ఉంటుంది, అది ఎక్కువ రోజులు ఇచ్చింది. అదే కనుక ఆరిపోయింది అనుకో మళ్ళీ మామూలు వాటర్ ఇచ్చామనుకో మామూలు వాటర్లో ఏముండదు. అంటే మనకు భూమి మీదకి పడ్డ వర్షపు నీళ్ళనే ఎక్కువ రోజులు మనం మొక్క తీసుకునేటట్టు ఆడ స్టోరేజ్ చేసేటట్టు ఆ భూమిని తయారు చేయాలి. అట్ట పచ్చిరొట్ట పెంచినప్పుడు ఆ పచ్చిరొట్ట విధానం ఒక్కదాంట్లోనే అలా సాధ్యపడింది. మనం అందరం భూమిని ఏంటంటే చాలా లోతు దున్నాము, పెద్ద పెద్ద ట్రాక్టర్లు పెట్టి దున్నాము అనుకుంటాం. ఏ ట్రాక్టరు లోతైతే దున్నిద్ది మళ్ళీ నీళ్ళు కట్టంగానే వర్షం పడంగానే గట్టిపడిపోయింది. ఒక్క మొక్క పెరిగి ఆ భూమి మీద ఆ మొక్క ఎండిపోయినప్పుడే లేదా మన కోసి అక్కడ వేసినప్పుడే అది ఒక్కటే దున్నిద్ది. ఏదేదో ఉన్నదో వానపాములు 10% దున్నితే భూమిని, మొక్క అనేది మొక్క ఏర్లు 90-100% దున్నిద్ది. మొక్క పెరగాల భూమి మీద అది కట్ చేయాలి. అప్పుడు భూమి లూజ్ వచ్చింది. అప్పుడు వర్షం పడ్డ నీళ్ళు ఆ భూమిలోకి వెళ్ళింది. సుమారుగా 8 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా. అందులో 2 సంవత్సరాల నుంచి మన సస్యశ్యామల ఛానల్ మిమ్మల్ని ఫాలో అవుతుంది, అంటే మీ వ్యవసాయ విధానాలను పరిచయం చేస్తూ వెళ్తుంది కదా. ఈ 8 సంవత్సరాల మీ ప్రకృతి వ్యవసాయ విధాన ప్రాక్టీస్లో మీరు ఎప్పుడు కూడా యూరియా వేయలేదు లేదా కాంప్లెక్స్ ఎరువులు వేయలేదు, దానివల్ల నా పంటకి లోపం వచ్చిందనే సమస్యను మీరు ఎదుర్కోలేదా? అసలు ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు రాలా. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే మాకు తెలుసో తెలియక ఏంటంటే అసలు పంటకి ఆహారం లేని భూమికి మొక్కకి ఆహారం అయిపోతే పెరగదన్న భయంతో జీవామృతం, ఘనజీవామృతం, ఆముదు పిండి ఇవన్నీ వేసేవాళ్ళం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అసలు ఒక మొక్కల్ని మనం గ్రీన్ మెన్యూర్ అనుకుంటున్నాం, కలుపు మొక్కలు కూడా వీటి కిందకి వస్తాయి. ఏదైనా ఎక్కువ రకాల మొక్క భూమి మీద పుట్టి అది పెరగటం అంటే లేత వయసులో ఏంటంటే ఆ మొక్కలో పసరు ఉంటుంది. లేత వయసు దాటి ముదిరిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ మొక్కకుండా లక్షణాలు వస్తాయి. దాంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి, ప్లస్ పీసు వచ్చింది. లేత మొక్క కోసి మనం అక్కడ పడేసామనుకో భూమి మీద అది 10 రోజులకు 15 రోజులకు మొత్తం మట్టి తినేసిద్ది. అదే కనుక దాంట్లో ఫైబర్ తయారైన తర్వాత పీసు తయారైన తర్వాత ఏంటంటే మట్టి తినలేదు, లేటుగా తింటది. ఆ పచ్చిరొట్టు ఎరువుల్లో పీసు మొదలయ్యే వరకు పెంచాలి. వయసు రావాల్సింది, అర్ధ వయసు లోపల. ఇప్పుడు మామూలుగా అందరూ సైంటిస్ట్ ఏం చెబుతారంటే పూత స్టార్ట్ అవగానే భూమిలో ఖలీదు ఉండమంటారు. భూమిలో ఖలీదు ఉండటం వల్ల ఒక నష్టం ఏంటంటే గ్యాస్ రిలీజ్ అయింది భూమిలోకి వెళ్ళంగానే, ప్లస్ తొందరగా మట్టి అయిపోయింది. ఆ పదార్థం అయిపోయింది ఎంత మొత్తం ఒక 20 రోజులు నెల రోజులు అయిపోయింది. ఇదే కనుక ముదిరిన తర్వాత కట్ చేసి పైన అయితే భూమిలో ఉండే ఏర్లు 5-6 నెలలు వానపాములు తింటా మెల్లిగా హోలిచ్చి ఆపనే ఉంటుంది. పై కట్టి కూడా 7-8 నెలలు సంవత్సరం ఉంటుంది ఆ ఎండిపోయిన కట్టే. ఎప్పుడైతే పీసు వచ్చిద్దో ఆ పీసు నిమ్మును పట్టే లక్షణం ఉంటుంది. పీసు రాకముందు ఎండబెట్టామనుకో దాన్ని నిమ్ము పట్టలేదు, మట్టి ఊరని తినేసిద్ది. ఫైబర్ వస్తేనే ఆ ఫైబర్ అనేది ఆ పీసే భూమిలో నిమ్ము పట్టిద్ది. పీసు లేకపోతే అసలు భూమి నిమ్ము పట్టలేదు. అందుకని ముదిరిన దాకా ఉంచాలి దాన్ని. ఆ ముదిరిన తర్వాతే కోసి కింద వేయాలి. అప్పుడే ఆ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇదంతా కూడా మీ పసుపు తోట, ఇటు పక్కన చూస్తేనేమో ఇదంతా అరటి తోట. సో ఇది అరటి తోట కదండి. సహజంగా మనం బయట చూసుకున్న వాణిజ్యపరమైన ఏ తోటలు చూసినా సరే ఇంత గడ్డిగా లాగా కానీ లేకపోతే ఇంత కలుపులాగా చూస్తుంటే మన తోట ఎలా ఉందంటే బాగా కలుపు పడిగి అసలు ఈ రైతు పట్టించుకోవడం పొలాన్ని అన్నట్లు ఉంది చూస్తే. కానీ ఇందులో మీరు వ్యవసాయాన్ని సరళీకృతం చేసుకోవాలి, రైతులు తేలిగ్గా చేసుకునే విధానం అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ ఇది చూసామనుకోండి సార్, ఇది ఒక సాలు పెట్టారు కదా. ఈ అరటి మొక్క మధ్యలో సుమారు 6 అడుగులు గ్యాప్ ఉంది. 6 అడుగులు ఎంత ఉంది? 7 అడుగులు. 7 అడుగులు గ్యాప్ ఉంది.
ఈ అరటి మొక్క మధ్యలో మీరు జీలుగా పెంచారు. అది అరటి మొక్క కన్నా పెద్దగా ఉంది చూడటానికి. ఇక్కడ మొక్కలకి పక్కనే మళ్ళీ మొక్కకి గ్యాప్లో పిల్లి పెసర వేశారు. పిల్లి పెసర ఆవాలు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది చూస్తే ఈ ప్రధానమైన మొక్క ఎలా ఎదుగుతుంది అంటే ఎన్ని నీట్గా ఉండాలంటే బయట రైతులు ఏమైనా సరే పొలాన్ని నీట్గా ఉంచుకుంటారు కదా. అంటే నీట్ అనేది అంటే కంటి చూపుకి కానరాటం వరకే కానీ అసలు వ్యవసాయంలో నీట్ ఉన్నదండి. మట్టిలో సేంద్రీయ పదార్థం మొక్కల వేస్టేజీ ఉంటేనే బలం వచ్చింది. అంతేగాని ఇప్పుడు ఇది లేదనుకో, ఇది లేకపోతే మనం బయట నుంచి ఆవులు ఎరువో, గేదెలు ఎరువో, మేకలు ఎరువు, కోళ్ళ ఎరువు ఏదో ఒక రూపం సేంద్రియంలో చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ తీసుకొచ్చేయాలి. అవి ఎంత తీసుకొచ్చేసినా కానీ దీంతో సమానంగా రాదు. అది 10 ట్రక్కులు తెచ్చినా కానీ దీంతో సగం కూడా రాదు. ప్లస్ దాంట్లో ఏంటంటే వీటిలో రసం అంతా పోయిన తర్వాత ఫైబర్ ఒక్కటే, బ్యాక్టీరియా ఒక్కటే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ ఆకులో ఉండే రసాలు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రసం ఉంటుంది. ఆ రసం అంతా ఈ భూమి మీద ఉంటుంది. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క పోషక ఇప్పుడు మామూలుగా అందరూ ఏంటంటే ఎన్పికే, ఇప్పుడు యూరియా కొరత వచ్చిందని యూరియా మీద చెప్పుకుంటారు, నత్రజని, భాస్వరం, పొటాషియం చెప్పుకుంటున్నారు. కానీ ఏ 15-16 పోషకాలు కావాలా? అవన్నీ ఉండాలంటే అన్ని రకాల ఆకుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వేస్టేజ్ ఉంది కదా, ఈ కింద ఇదే ఎరువు. ఇదిగో ఇదే ఎరువు. ఈ గ్రీన్ మెన్యూర్ పరిచిన తర్వాత ఉన్న మీరు చెప్తున్న ఇందాక చెప్పిన పీసులు కదా, పీసు ఇది ఇందులో ఎక్కువ నిమ్మ పట్టుకుంటుంది. అది అసలు ఒకసారి వర్షం పడిందంటే 15-20 రోజులు ఇది ఆపిద్ది నిమ్ము. ఇది చిన్నగా మొక్క కావాల్సిన ఎరువు అందిస్తూ ఉంటుంది, నత్రజని అందిస్తూ ఉంటుందా? ఇది మనం తొక్కేస్తాం. ఎన్ని రోజులు తొక్కేస్తారు దీన్ని? ఇట్లాగా ఇంకా 15 రోజులు 20 రోజులు ఉన్న తర్వాత, అంటే సుమారు ఒక 70 రోజులు అటు వయసు వచ్చినాక, అంటే కొంచెం కలర్ ఆకు రాలే స్టేజ్లో తొక్కేస్తే ఇక అడ్డంగా పడిపోయిద్ది. అసలు దున్నకూడదు. ఎప్పుడైనా కానీ మనం పెంచిన గ్రీన్ మెన్యూర్ అనేది ఎవళ్ళు దున్నకూడదు. ఎలా తొక్కేస్తారు ఒకసారి చూపించండి. ఇదిగోండి, అంటే మేము ఇట్లా తొక్కుతున్నాం అనుకో, ఇది ఇప్పుడు ఊరనే ఇట్లా కావాలని చెప్పారు. ఏ రైతైనా వాళ్ళకి ఏ పనిముట్లు అందుబాటులో ఉంటే ఆ పనిముట్టుతో ఎంత తేలిగ్గా అయ్యేటట్టు ఉంటే ఆ విధానం పాటించవచ్చు. రైతు అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడైతే దీని మీద రోటావేటర్ ఆన్ చేసి, రోటావేటర్ ఆన్ చేయకుండా ట్రాక్టర్తో రోటావేటర్ తీసుకొచ్చి భూమి మీద ఆనిచ్చి దాన్ని ఆన్ చేయకుండా నడిపితే సాపల్లే పడిపోయింది. రోల్ చేయకుండా దాన్ని ఆన్ చేస్తే భూమి కట్ అయింది. దాన్ని ఆన్ చేయకుండా భూమి మీద నడిపితే మొత్తం ఇటు పడిపోయిద్ది. ఇంతే, ఇక వాల్ చేయడమే. ఇటు వాల్ చేయాలా. వాల్చినప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు కూడా దీని కింద పడిపోతాయి. అసలు చాలా రకాల కలుపులో చాలా బలం ఉంటుంది. ఈ గ్రీన్ మెన్యూర్ అనుకుంటాం కానీ చిప్పిరైతే చాలా సారవంతంగా అయిపోతుంది భూమి. చిప్పిరి గడ్డి అవన్నీ దీని కింద పడి ఇదైపోతాయి, సహజంగానే ఎండిపోతాయి. అది ఎండిపోయినప్పుడే భూమి అంతా గుళ్ళు వచ్చింది. ఇప్పుడు చాలా రకాల బ్యాక్టీరియాలు రావాలంటే ఆ భూమిలో అవన్నీ ఏర్లు చచ్చిపోతేనే వచ్చింది. మామూలుగా నత్రజని బ్యాక్టీరియా అని, భాస్వరం బ్యాక్టీరియా అని ఎన్ని తీసేస్తారు. ఏది అవసరం అన్ని భూములు ఉంటాయి. అది యాక్టివ్ అవ్వాలంటే ఇది పదార్థం ఉండాలి. మేమేంటంటే ఈ సంవత్సరం జొన్న సజ్జ కూడా వేసాం కొన్ని వర్షాల్లో. అదేంటంటే దాంట్లో షుగర్ ఉంటుంది లైట్గా జొన్నలో, తీపి పదార్థం. ఆ తీపి పదార్థం బ్యాక్టీరియా డెవలప్కి ఎక్కువ ఉపయోగపడి ఎక్కువ పని చేసిద్దాం అని వేసాం. అరటికి ఎక్కువ పని చేసిద్దామని అని ఒక డౌట్తో. అంటే ఈ పంట అయిపోయినాక అదొక ప్రయోగం. కొన్ని వర్షాలు జీలుగా, కొన్ని కొన్ని జొన్న, కొన్ని సజ్జ రకరకాలు వేసాం. ఈ క్రాప్ అయిపోయే తలకి ఏ వరుస వేసిన దాని అమ్మటే మొక్కలు బాగుండయో మనకి ఈ పంట అయిపోయే తలకి అర్థమైంది. అప్పుడు ఏంటంటే మనం అలాంటి వెరైటీ ఒక సైడ్ కంపల్సరీ వేసుకోవచ్చు. ఏ వెరైటీకి అరటి తోట బాగొస్తే అరటి తోట వేసే రైతు ఆ వెరైటీ ఒక సైడ్ వేసుకోవచ్చు. ఇది రెండో సైడ్లో మళ్ళీ మిగిలిన 5-6 రకాలు వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే వెరైటీ వేయకూడదు అసలు భూమి. అంటే ఇప్పటి వరకు పచ్చిరొట్ట ఎరువుని ప్రధాన పంట వేయడానికి ముందు పెంచుకొని దాన్ని భూమిలో దున్నేయడం అనేది ఒక సంప్రదాయ విధానంగా వస్తుంది. మీరు ఆల్రెడీ పంట వేసి పంట పెరుగుతున్నప్పుడే దీన్ని కూడా పెంచుతున్నారు. ఇది పంట కంటే ఏపుగా పెరిగింది మీరు వేసిన పచ్చిరొట్ట. ఆ తర్వాత వాల్ చేస్తే అది ఎరువులాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇలాగా ఏ రకాల పంటలో చేయొచ్చు, ఎన్ని రకాల పంటలో చేయొచ్చు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? పండ్ల తోటలు మొత్తానికి చేయొచ్చు. పండ్ల తోటలో ఈ పంట అని లేదు, ఆ పంటలు అన్నిటికీ చేయొచ్చు. అరటి తోటలకి చేయొచ్చు. ఈ అరటి తోటకి ఏంటంటే ఎందుకు చేయాలంటే అసలు మనకు మొట్టమొదటి 3 నెలల దాకా
అరటి చెట్టు పెరగదు అసలు. ఆ టైంలో గాలి వెలుతురు బాగా తగిలి సూర్యరశ్మి మొత్తం కలిపే పుట్టిద్ది. కలుపు పుడుతుందనే భయంతో రైతు ఏం చేస్తున్నాడు, కలుపు ముందన్నా కొడుతున్నాడు, లేకపోతే భూమిని పద్దాకాన్ని దున్నుతున్నాడు. ఇప్పుడు దున్నే పనిముట్లు కూడా లేక ఏంటంటే ఖర్చు ఎక్కుతున్నాడు, అచ్చ కలుపు ముందు కొడుతున్నాడు. కలుపు ముందు కొడతాం చాలా ప్రమాదకరం, ఉండ బ్యాక్టీరియాలు అన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు మనం యూరియా అదే రసాయనిక ఎరువు వ్యవసాయం చేస్తున్నాం. అది ఏంటి అంటే ఓన్లీ అది హార్మోన్స్ ఏదో ఇస్తారంటారు చూడు, అట్ట ఎదగతమే కదా, దాంట్లో ఏం ఉండదు అసలు. స్టెరాయిడ్ లాగా చేసి అప్పుడు పెరిగిద్ది. దాంట్లో హార్మోన్స్ లోపాలు వచ్చి మనిషికి కూడా మనిషికి గనక హార్మోన్స్ లోపం వచ్చిందని కనుక థైరాయిడ్ వచ్చిందని ఒకరికి, ఇంకొకటి వచ్చిందని ఇంకొకటి, అసలు చిన్న లోపం వస్తే అంత తేడా ఎందుకు వచ్చింది మనిషికి? అట్టాగే పండు ఆకారంగానే వచ్చింది, దుడ్డుకుంటాడు. హార్మోన్స్ లోపం రాగానే ఇతనికి బాడీలో ఒక దాని మీద ఎఫెక్ట్ పుట్టిద్ది. అట్టాగే పండు లావుగానే ఉంటుంది, సైజు బాగానే కానిచ్చింది. కానీ దాంట్లో హార్మోన్స్ లోపాలు ఉంటాయి, న్యూట్రిన్స్ అసలు ఏం ఉండవు, ఓరనే పండు ఉంటుంది అంతే. అసలు మీకు కలుపు తీసేది అనేది లేదు అసలు, కలుపు తీయకూడదంటే కలుపు తీయడం ఏం లేదు అసలు దాంట్లో. మొక్క వేయబోయే ముందు అవసరం వచ్చి తిన్నగానే దున్న కావాలి, భూమి అంతా కూడా అవసరంలా. మనకి ఏడైతే మొక్క వేద్దాం అనుకున్నామో ఆ తిన్నగా దున్ని అసలు మొక్క వేసే రోజు ఈ చల్లాలండి. ఇది ఎప్పుడైతే చల్లలేదో ఇది పుట్టపోతే కలిపోయిన పుట్టిద్ది. ఒకటే లెక్క, మనం ఈ పెట్టలేదు కలిపోయిన పుట్టిద్ది. కలుపు అనగానే మనకు మనసులో ఏంటంటే అసలు అది తీపోతే మనకు పంట పండదు. అసలు అది తీయకుండా కూడా చూసామనుకో, ఈ సంవత్సరం ఒక చేలో ఉంచాం కలుపు కూడా కొద్దిగా, అది కూడా ఏంటంటే మన క్రాప్ అయిన తర్వాత చెబుదాం. ఇప్పుడే చెప్పామనుకో మనకు పూర్తి అవ్వముందే మనం చెప్పినంత ఫలితం ఉండదు. గ్రీన్ మెన్యూరే పెంచాలా లేకపోతే కలుపు పెంచినా కానీ ఉపయోగం ఉందా అనేది ఈ క్రాప్ అయిపోయిన తర్వాత చూసినాక చూద్దాం. ఇవన్నీ పెంచినప్పుడు ఏంటంటే మనకు కలుపు లేదు, మనం కావాల్సిన వస్తువు పెంచామని ఒక ఫీలింగ్ వచ్చింది ఇది. అందుకని ధైర్యంగా ఉంచుతాడు. దీంట్లో ఇప్పుడు మేము పిలకలేసాము, ఇవి ఒకవేళ టిష్యూ మొక్క వేసేవాళ్ళు అయినా కానీ ఒకసారి చిన్నగా ఉంటుంది, ఆ మొక్క మీద వస్తుందని భయం ఉందనుకో వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే మొక్క పెరిగేటప్పుడు ఒక కరపలో పెట్టుకుని ఇగో మొక్క చుట్టూ ఎట్టు తొక్కోవచ్చు, ఇక అంతే. అది పీకాల్సిన పని కూడా లేదు, ఆ మొక్క పెరిగిద్ది. ఇంత ఎత్త ఇంత కానించి ఇది ఇంతలోనే ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ దాటితే చాలు, ఇక పరిచయం అంటారు దేన్నైనా. ఇక అదో దానంతగా అది పోయిద్ది. ఆ చిన్న మొక్క అప్పుడు దీని మీదకి వస్తుందని అనిపిస్తే సూర్యరశ్మి చాలిపోతే కొద్దిగా ఇట్ట పక్కకు అనుకున్నాం అనుకో సూర్యరశ్మి తగిలిద్ది. సో మీరు దుంప నాటారు కాబట్టి అది రావడానికి 3 నెలలు టైం పడుతుంది కాబట్టి మీరు చల్లేశారు. అది టిష్యూ కల్చర్ మొక్క కాబట్టి చిన్న మొక్కకి సూర్యరశ్మి అవసరం ఉన్నప్పుడు దాని చుట్టూ క్లీనే, దాని చుట్టూ కూడా ఓ పేకాల్సిన పని లేదు, పక్కకు అనుకున్నా సరిపోయింది. ఆ పక్క కూడా వంగి కూడా అనవసరం లేదని కరపలు తీసుకుని పంగల పొర్రా అటు ఉంచితే అదే పోయింది. సుమారు ఒక 70 రోజుల తర్వాత తిన్నంతా పరిచేస్తారు మీరు. ఇదో ఒక 70 రోజులకి, ఇదో దానంతరగా ఎండిపోయింది. జొన్నను 60 రోజులకి. ఈ పిల్లి మిశ్ర అయితే దున్నాల్సిన అవసరం కూడా పని లేదు, ఇది దానంతరం కదా ఎండిపోయింది. ఇది పిల్లి మిశ్ర, పెసర, మినుము, ఉలవ ఇవన్నీ అంత భూమి మట్టానే ఉంటాయి ఇంత ఎత్తులోనే, దానంతరం కదా ఎండిపోతాయి. ఇప్పుడు ఉలవలు ఎన్ని ఉంటే అవన్నీ అల్లుకొని మొక్కని ఈ అరటి మొక్కలకి ఏం చేయవండి, కొన్ని కూరగాయ మొక్కలకి అలాంటి వాటికి ఇబ్బంది. కానీ అసలు ఈ పండ్ల తోటలకి వీటికి అసలు వీటికి ఏం చేయదు. కూరగాయ చిన్న చిన్న మొక్కలకి అసలు పండ్ల మొక్క పెట్టాలంటే అదృష్టం. ఇంతకుముందు మేము ఇంకో రకంగా అనుకునేవాళ్ళం, ఇప్పుడు మనం ఇలాంటివి ఏమైనా పెంచుకుని బాగా తలడుకుని కోసి అక్కడ వేసి ఒక నెల రోజులు ఉన్న తర్వాత కోసిన తర్వాత కూడా అప్పుడు కొద్ది పక్కకని చిన్న గొయ్యి తీసుకుని ఆ కవర్ అంత కొయ్యి ఆ పని మొక్క పెడితే ఈ పైన మళ్ళీ అక్కడే కప్పెత్తే కలుపు రాదు, నిమ్మాపిద్ది. ఈ ఆకులు వీటన్నిటి రసంతోనే ఆ మొక్క ఎదుగుదల వచ్చింది. అప్పుడు కోసేసిన భూమిలో చచ్చిపోయిన ఏరుల దెబ్బకి ఇదంతా ప్రధాన పంట ఏరు లూజుగా బాగా వెళ్ళిద్ది. ఈ వెళ్ళటం కోసం మొక్క పెట్టే విధానం ఏం చెబుతారంటే జేసీబీ పెట్టి 3 అడుగులు గొయ్యి తీసి ఆ గోతిలో 2 అడుగులు కంపోస్టు ఈ మట్టి ఇవన్నీ కలిపి మళ్ళీ బూడమంటారు. బూడిసి మొక్క పెట్టి పైన మళ్ళీ మట్టేసి నీళ్ళు పోయమంటారు పండ్ల మొక్కలకి. 2 అడుగుల కింద అడుగు కింద నుంచి 3 అడుగుల దాకా కంపోస్ట్ కలిపిన మట్టి మనం వేసాం. మనం ఇవాళ మొక్క పెట్టాం. ఈ మొక్క ఏరు దాంట్లోకి ఎప్పటికి వెళ్ళిద్ది, 6 నెలలకు వెళ్ళిద్ది. అప్పటికి పైనుంచి నీళ్ళు పోతే ఏంటంటే దాంట్లో ఉంటే రాసం
ఇంకొక 5-6 అంగుళాలు కిందకి వెళ్ళిద్ది కానీ పైకి రాదు. పైకి రాదు. కంపోస్ట్ సంబంధించి కిందకి వెళ్తుంది. వెళ్ళిద్ది, అసలు పైకి రాదు. అసలు ఆ విధానం నాకేం అంతుపట్లు ఇప్పుడు కూడా. ఇప్పుడు మొక్క ఇక్కడ పెడుతున్నాం, దాని కింద ఎక్కడో పెడుతున్నాం, ఆడికి ఈ ఏరు వెళ్ళదు. ఆ కంపోస్ట్ దీనికి ఎట్టందిద్ది. మనం సైంటిఫిక్గా కొంచెం ఆలోచించాలి. అసలు ఏ పదమైనా కానీ సైన్స్గా ఆలోచించుకుని ఆ పని చేయాలి. నేను చెప్పాను అనగానే చేయకూడదు. అసలు ఇది ఎంత మట్టుకు వాస్తవం. అదే కనుక భూమి పైన వేసామనుకో 4 అంగుళాల కింద కన్నా వెళ్ళి ఆగిద్ది. కానీ ఈ మెన్యూర్లో పోషకాలు శాంతం అడుక్కెళ్ళదు. ఏరులు ఇక్కడ ఉంటాయి. మనం ఏరు ఇక్కడ పెట్టుకుని 3 అడుగుల లోపల కంపోస్ట్ వేసామనుకో ఈ ఏరు ఆడికి వెళ్ళే తల్లికి సంవత్సరం పట్టిద్ది. సారవంతం అయిపోతుంది. అలా అప్పటికి ఏం ఉండదు. అసలు ఆ పద్ధతి అవసరంలా, జేసీపీ అవసరంలా, మెన్యూర్ కలపాల్సిన పని లేదు. ఇక్కడే పెంచి భూమిని గుల్ల చేసి ఏడే మెన్యూర్ తయారైద్ది, ఏడే వానపాములు వస్తాయి. అన్ని రకాలు 7-8 రకాలు 10 రకాలు పెంచుకున్నారనుకో అన్ని పోషకాలు వస్తాయి. ఈ పద్ధతి పాటించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద గొయ్యి తీసి ఆ గోతులు ఇది పెట్టి మళ్ళీ నీళ్ళు పోయంగానే ఆ గొయ్యి అంతా మెత్తబడిపోయిద్ది. ఈ ఏరుకి అసలు అది ఎప్పటికీ అందదు. ఈ ఏరు అక్కడికి వెళ్తామో లేదు, అది తీసుకోవటమో లేదు. అట్టా నష్టపోతున్నారు. రైతుకి ఏంటంటే మన ఎక్స్ప్లెయిన్ బాగా చేయగలగాల, అతనికి అర్థమయ్యేటట్టు. సైంటిఫిక్గా చెప్పాలండి ఏదైనా. ఇప్పుడు సైన్స్ ఎప్పటికప్పుడు డెవలప్ అయింది. మొన్న నేనే ఇది పద్ధతి చెప్పాను అనుకో, నెక్స్ట్ మంచిది ఉంటే ఇంకోటి మంచి ఐడియా రావచ్చు. రావచ్చు. మొన్న అటు చెప్పావు ఇవాళ అటు చెప్పావు అంటే అట్టే ఉండదు. ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టాడు. ఫోన్ కనిపెట్టాడు ఆయన పెద్ద సైంటిస్టేగా. అతను కనిపెట్టాడంటే చాలా గొప్పది అనుకున్నాం. దాని తర్వాత ఈ ఫోన్ కనిపెట్టారనుకో అతను వెనక పడిపోయాడు. అతనే ఇది కనిపెట్టి ఉండొచ్చు కాదని మనం అన్నాం. అట్టా ఈ విధానం కూడా ఎప్పటికప్పుడు మారిపోయిద్ది. టెక్నాలజీ ఎలా మారుతుందో వ్యవసాయంలో కూడా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మారిద్ది. మనకు అర్థం అవ్వకపోతే పాతదే ఉంటుంది. మంచి ఇప్పుడు ఈ మొక్క ఎందుకని పెరిగింది అనుకో, ఎందుకు పెరిగింది అనేది మనం గెస్ చేయగలిగితే అది మనకు అర్థమైద్ది. గెస్ చేయలేదనుకో దానికి అర్థం కాదు. మనం చూస్తూ ఉంటాం, మనం తెలుసుకోవట్లా. ఏందాక ఒక వెరైటీ పెంచి ఇంకా బాగా పెరిగింది అనుకో, ఇది ఎందుకు పెరిగిందని ఇంకొకసారి చూసుకుంటే ఆహా ఇది ఉంటే పెరిగింది అనేది అర్థమైతే అది మళ్ళీ మనం రైతుకి చెప్పచ్చు. అసలు సైన్సేనండి. సైన్స్ లేదనుకోవటం పొరపాటే. సైంటిస్టు ఉంటాడు, సైన్స్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలా, దాన్ని మనకు అనుకూలంగా ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు వ్యవసాయానికి రసాయనిక ఎరువు అయిపోతే పండదని అనుకుంటారు కదా. రసాయనిక ఎరువుతో సరిపోని మనం ఆహారం ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం అని చెబితే రైతు మారతాడు. ఇవన్నీ చెప్పకుండా ఏమి చెప్పకుండా న్యాచురల్గా పంట పండిద్ది అంటే ఎట్ట పండిద్ది అతనికి మనం చెప్పాలిగా. పండిద్ది నిజమే, ఆ చేసే విధానం ఈ పద్ధతి అయితే ఎంత ఫలితం ఉంటుంది, ఎట్టయితే ఎట్ట ఉంటుంది అన్నిటికీ. ప్రతి డౌట్కి ఇప్పుడు నాకు 2-3 వేల మంది చేస్తారు ఫోన్లు. ఈ మరీ 7-8 నెలల నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు. వాళ్ళందరికీ రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒకసారి చెప్పంగానే అర్థమైంది, ఒక్కొక్కరికి 2-3 సార్లు చెప్పంగానే అర్థమైంది. అట్టా వాళ్ళ డౌట్లు అప్పుడు కూడా ఏంటంటే నాకు కూడా ఏందో ఒక రకంగా డౌట్ అడిగితేనే మనకు ఆలోచన పెరిగిద్ది. రకరకాల డౌట్లు అడుగుతుంటారు అర్థం. వాళ్ళు అవసరమే డౌట్ అడిగినా మంచి పత్తే. ఒక డౌట్ అడిగినప్పుడు మనం ఆలోచించడం బిగిన్ చేస్తాం. అది అవ్వచ్చో అవ్వకపోవచ్చు కానీ డౌట్ అడగాలి ఎవరైనా. ఆ డౌట్ అడిగినప్పుడే మనం ఏమీ అదే న్యాచురల్గా పండిద్దని చెప్పంగానే సరిపోదు. ఇదిగో ఈ రకంగా పండిద్ది, ఈ రకంగా పండిద్ది. అసలు ఒక రకంగా ఏంటంటే భూమి మీద ఇవన్నీ పెంచినప్పుడు మనం బాగా అగ్గిలో వస్తున్నాం. చెట్టు కిందకి వెళ్ళంగానే చల్లగా తగిలిద్ది. నీడ కట్టెళ్ళంగానే ఆ వచ్చే గాలి అప్పుడు దాకా ఏడదాకా వేడి గాలి వచ్చింది, మనకు తగలంగానే చల్ల తగిలిద్ది. దీని మీదకి వెళ్ళే గాలి ఆ మొక్కలకి మంచి గాలి వెళ్ళిద్ది. ఇదంతా క్లీన్గా ఉందనుకో వేడి గాలి వెళ్ళిద్ది. అట్ట ఉంటుంది. ఫైర్ గాలి అనే భూమి ఉష్ణోగ్రత కూడా తగ్గిద్ది బాగా. చాలా అసలు ఏది క్లైమేట్లు ఇవన్నీ మార్పులు అంటారు చూసావా. ఇవే అడుగులు పెంచుతామంటే అది అడుగు పెంచుతాం ఒక పాయింట్ అయితే. ఇలాంటిది పెంచినా కానీ ఇప్పుడు పచ్చిలో ఇలాంటివి పెంచామనుకో అడివళ్ళే కాదు కానీ ఈక్వల్గా పెంచినట్టే. అదేనండి, ఫ్యాక్టరీలో వచ్చే కాలుష్యం కన్నా కూడా వ్యవసాయ భూమి నుంచి వచ్చే కాలుష్యం ఎక్కువ వస్తుందంట. ఈ కెమికల్స్ మరి కెమికల్ వేసిన తర్వాత ఆటోమేటిక్ పైకి వచ్చి పైగా వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. క్లీన్గా ఉన్నప్పుడు వర్షం పడింది అనుకో, వర్షం పడిన తెల్లారి ఆ నిమ్ము మీద కనుక సూర్యరశ్మి తగిలితే
ఒక రకమైన ఆవిరి వచ్చింది. అదే ఈ మొక్కల మీద తగిలిందని సూర్యరశ్మి ఆ ఆవిరి రాదు. ఆ ఉక్కపోత అనేది ఉక్కపోత దీని మీద ఉక్కపోత రాదు, మట్టి మీద వర్షం పడితే ఉక్కపోత వచ్చింది. అంత వ్యత్యాసం ఉంటుంది. అది ఒక పాయింట్ కానీ ఎక్కువ మంది రైతులకు బాగా చెప్పగలిగితే బాగా పైరుగాలి అనేవాళ్ళు అండి వెనక. పైరుగాలి అనగానే పైరుకు ఉపయోగం అనేవాళ్ళు. అంటే గాలి వస్తే ఉపయోగం ఏంటంటే ఏదో ఉంటుందో మనకు తెలియదు, కానీ ఒక సైడ్ నుంచి తోలే గాలిలో మరి ఆ కొండలో నుంచి వచ్చిద్దు ఏటి నుంచి వచ్చిద్దు మనకు తెలియదు, కానీ అట్ట ఉంటుంది. ఇవన్నీ పెంచినప్పుడు దీని మీద చెల్లే గాలి ఆ మొక్కకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పసుపు ఉంది, పసుపు మిర్చి కాంబినేషన్ వేసామనుకో పసుపు మీద వచ్చే గాలితో మిర్చికి తెగులాగిద్ది. అట్ట ప్రతి పంటకే ఉంటుంది. వెనక బోర్డర్ కాపులని వేసేవాళ్ళు ఇప్పుడు మర్చిపోతున్నారు అవన్నీ. వాళ్ళు ఏదో చూసే వేసారు, చూడకుండా వేసి ఉంటారు. అట్ట మనం ప్రతి పంటకు కానీ రకరకాల అసలు ముందు ప్రయోగం చేయాలంటే రైతు అనేవాడు అసలు రైతు ఆలోచించినాకే వ్యవసాయం చేయాలి. అందరు తినచ్చు, సైంటిస్ట్ చెప్పినా ఇంకొకరు చెప్పినా అన్నీ వినాల. ఆ పాయింట్ అర్థం చేసుకుని అప్పుడు స్టార్ట్ చేసి తను భూమిలో కూడా చేస్తా ఉంటే అప్పుడు ఇంక తొందరగా అర్థమైంది. ఈ వ్యవసాయ విధానాల ద్వారా చేస్తే కనుక ఎటువంటి ఎరువు మందులు లేకుండా పంటలు పండించుకునే అవకాశం ఉందని చెప్పేసి మీరు రైతులు చాలా గట్టిగా చెప్తున్నారు. పచ్చి రొట్ట పెంచి గ్రీన్ మెన్యూర్స్ పెంచి వేసిన సాలు ఎలా ఉంటుంది అరటి మొక్కల్లో, వేయకుండా పెంచింది ఎలా ఉంటుంది అనే తేడా మీరు ఎప్పుడు పెట్టి చూసారు? చాలా సంవత్సరాల నుంచి అదే పని. ఇప్పుడు అందుకని కంటిన్యూ చేసాం. మొట్టమొదట కొంత భూమి వేసేవాళ్ళం కాదు, ఇప్పుడు అవతల చేలో ఉందే. ఆశ్చర్యం ఏంటంటే మనం ముందుగానే వేస్ట్ వేసి అక్కడ వేసిన మొక్కకి వేస్ట్ లేని కాడ మొక్కకి అసలు డబల్ తేడా ఉంది గ్రోత్లో. ఓకే, అంటే నేను కూడా మొట్టమొదటి కూడా సేంద్రీయ కార్బనం భూమిలో ఉంటే ఏమి వేయకుండా పంటలు పండిద్దని. అంటే సేంద్రీయ కార్బనం అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు, కానీ ఈ తుక్కే ఆ భూమి మీద ఉంటే కార్బనం అయిపోయింది అనుకుంటున్నా, కానీ ఏదైంది నాకైతే ఆ భాష తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఏమేయకుండా పంట ఎక్కువ పండాలంటే మనం ఒక మొక్క పెట్టబోయే ముందు ఇవన్నీ పెంచి కోసి అక్కడేసి ఇలాగా ఇదంతా పెంచండి, కోయండి, అక్కడే పెట్టండి, నెల తర్వాత మొక్క పెట్టండి, క్లీన్గా ఉండి కాడ మొక్క పెట్టండి, ఒకే రోజు 2 మొక్కలు పెట్టండి. ఇదో ఇంత గ్రోత్ వచ్చింది అనుకో, అది ఇంత ఉంటుంది. మీరు పెట్టి చూసారా? ఇప్పుడు ఉంది, అరటి తోటే ఉంది. ఒక వరుస ఇంత ఎత్తున ఉంటుంది, 2వ వరుస ఇంత ఎత్తు ఉంటుంది. చూద్దాం అది. అసలు మనం ఊహించలేమన్నట్ట. అంటే వ్యవసాయం చాలా ఉంది, మనం తెలుసుకోగలిగితే ఏమి చేయకుండా చాలా ఉంది. ఈ ఇదంతా కరెక్టే, సేంద్రీయ కార్బనం ఎక్కువ ఉంటే పండిద్ది అనేది కరెక్టే. కాకపోతే అది ఎట్టొచ్చిద్ది అనేది మనం రైతులకి సింపుల్గా చెప్పాలి, చేసేటట్టు ఉండాలి. అది మనం ఆ పని ఏది చెప్పినా కానీ అతను చేసేటట్టు ఉండాలి. అంటే మీరు ఇప్పుడు అక్కడ పచ్చి రొట్టు పెరిగింది కదా, ఇక్కడేమో ఈ తుక్కు అంతా వేశారు కదా, మీరు నెక్స్ట్ పెట్టే మొక్క దీని మీద పెడతారా? ఈ తుక్కు మీద పెడతారు. కొంచెం మనం ఏడైతే మొక్క వేయాలనుకున్నామో అక్కడ కొద్దిగానే ఇదంతా గడ్డి అండి, ఇది గడ్డి. అసలు అన్నిటికంటే కూడా చిప్పిరి గడ్డలు చాలా ఎక్కువ ఉంది. కలుపు గడ్డి అంటాం. అది కలుపు మామూలు మన రైతు భాషలో కలుపు గడ్డి. ఇది అక్కడ వేస్తే మామూలుగా ఏ ఎరువు దీంతో సమానంగా రాదు అసలు. అంటే ఇప్పుడు మీరు అరటి మొక్క ఇక్కడ పెట్టారు, నెక్స్ట్ క్రాప్ ఇక్కడ పెడతారు అంతేగా? ఈ క్రాప్ అయిపోయి మార్చే టైంలో ఇంతకుముందు ఏం చేసామంటే ఒక దాంట్లో క్లీన్ ఉంచేవాళ్ళం, ఒక దాంట్లో తుక్కుంచేవాళ్ళం. ఆ క్లీన్ దాని తిన్నగా వచ్చిన వరుసకే ఇప్పుడు అంత గ్రోత్ వచ్చింది. అందుకని నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే ఎక్కడ మొక్క వేయాలన్నా కానీ ఆ చిన్నగా తెరడుపును తుక్కు పెట్టాలి మనం. ఇట్లా మనం పెట్టిన తర్వాత అప్పుడు తర్వాత మొక్క వేసుకొని అసలు ఏమి వేయకుండా పెరిగిద్ది అది. ఇదే సేంద్రీయ కార్బనం. ఇప్పుడు ఒకటే అండి, మనం ల్యాబ్కి వెళ్ళి తెలుసుకునే కంటే కూడా ఏది భూమి సారవంతం అనేది మొక్కజొన్న మొక్క బాగా తెలిసిద్ది. మొక్కజొన్న మొక్క భూమి సారంగా ఉంటేనే కలర్ మంచి కలర్ ఉంటుంది, లేకపోతే ఎర్రగా అయిపోయింది. ఏది యూరియా అయితే కానీ నల్లబడినట్టు అట్ట అయిపోయింది. తుక్కాడేసి దాని పక్కన మొక్కజొన్న విత్తనం పెట్టండి, నెల రోజులకి ఇంత ఎత్తు అయింది కదా, క్లీన్గా ఉన్న కాడ పెట్టండి. ఇదో ఇంత ఎత్తులో ఎర్రగా ఉంటుంది. మన ఏ పోషకాలు లేదని మళ్ళీ అదేమో తెగ పెరిగిపోయింది. అంటే మట్టి టెస్ట్ కూడా మన చేలోనే చేయొచ్చు. యాడుకో ఎత్తుకెళ్ళి ల్యాబ్కి అంటే మన మట్టిలో మొక్క పెరుగుతుంటే
భూమి బాగుండదు. మొక్క ఎలా పెరుగుతుందో, ఆరోగ్యంగా పెరుగుతుందా ఆరోగ్యం లేకుండా పెరుగుతుందా అని చూసుకుంటే మనకే తెలిసింది. దీనికి ఎత్తుకెళ్ళి మళ్ళీ టెస్టులు చేయటం ఇవన్నీ కూడా అవసరం. అసలు కంపు ఇదేనండి, వేస్టేజ్ చేస్తే భూమి బాగుపడిద్ది అంతే. ఇక ఎత్తుకెళ్ళి వీడికి ఆ లోపం ఉందా ఈ లోపం మిషన్ ఎక్కియాల్సిన పని లేదు. ఈ మట్టిని పంటే పండిది. అవి కూడా చేసినా పంట లేదనుకో అప్పుడు చెయ్యాల. అంటే నాడికి అందనప్పుడు డాక్టర్ గారికి ఇతన్ని స్కానింగ్లో పెట్టాలా. అసలు నాడికి అందేటప్పుడే స్కానింగ్లో పెట్టి ఒకసారి డబ్బులు తీయటం కాదు. అది నాడికి అందనప్పుడు చేయాలి. అసలు కలుపు మొక్కలు కూడా అండి ఆశ్చర్యం అయితే కొన్ని ప్రకృతిని అర్థం చేసుకోవాలి. కానీ పిచ్చి కోసం అని పుడతాయి పసుపులు. పిచ్చి కోసం పసుపు పూలు వస్తాయి, చిన్న చిన్న కాయల్లాగా వచ్చి కాయల్లాగా దానికి ముళ్ళు ఉంటాయి. అది డిసెంబర్ రాలింది మొలవదు అసలు. ఇప్పుడు తొలకరించే భూమి దున్నామా, తొలకరించామా, పైర్లు వేసామా, ఇప్పుడు పుట్టాలుగా పుట్టదు. అది అసలు ఎందుకు పుట్టదో మనకు తెలవదు. ఆ టైం పసుపు ఆకు పడిపోయేటప్పుడు వచ్చి పుట్టింది. అవును, మధ్యలో వస్తుంది. అప్పుడు దాకా అసలు అప్పుడు దాకా ఇత్తనం పూయదు. ప్రకృతిని అర్థం చేసుకోవాలి. కానీ పంట పండటం కూడా అట్ట ఉంటుంది. అది ఆ పండే సీజన్నే మనం పండించుకోవాలి. కానీ విరుద్ధంగా వెళ్ళామనుకో వెళ్ళినా దాంట్లో ఏముండదు. తేనె తొట్టులో చూసేవాళ్ళం మేము చిన్నప్పుడు. తేనె తొట్టులు చాలా తీసేవాళ్ళం. ఈ చెట్లు కుండేవి. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత తేనె తోటి తీస్తే దాంట్లో పులుకులు ఉంటుంది. తేనె స్మూత్గా నీళ్ళల్లే ఉండదు, పంచదార పులుకులు ఉంటాయి. ఒరిజినల్ తేనె తొట్టే క్రిస్టల్స్ లాగా వస్తాయి, వస్తాయి. ఆ సీజన్లో అట్ట వస్తాయి అంతే. అదే మిషన్లోకి ఎత్తుకెళ్ళి చీపేయంగానే అది కల్తీదని చెప్పింది మిషన్. కానీ ఒరిజినల్ తేనె అంటే సీజన్ బట్టి కూడా పదార్థం మారిపోయిద్ది. అట్ట మనకి ఆ పంటలు పండే సీజన్లో పండించుకుంటే అదృష్టవంతులు. విరుద్ధంగా పండించి నేను అదే పండలేదు ఇదేసే పండలేదంటే ఏదేసినా పండదు. ఒకవేళ పండినా కానీ దాంట్లో ఎప్పుడు ఏ సీజన్లో ఏది పండించాలో అప్పుడు అది మనం తెలుసుకోగలిగి ఉండాలి. వెనక నుంచి చేసే విధానమో లేకపోతే పంట మార్పులు అవన్నీ. ఇప్పుడు ఇందాక చిన్న వర్షం పడేటప్పుడు యూరియా పడిద్ది అనుకున్నాం భూమి మీద. బాగా మంచు పడిన రోజు కూడా ఆ మొక్కల మీద పడిన తర్వాత మంచు అగ్గి రెండు వచ్చిన రోజు మొక్క గ్రోత్ ఎక్కువ వచ్చింది. అగ్గేసినప్పుడు సూర్యరశ్మికి పత్రరత్నం ఎక్కువ తయారైంది. ఈ మంచులో కూడా ఉంటుందో కానీ యూరియా మంచు ఎక్కువ కురిసిన రోజు మొక్క గ్రోత్ ఎక్కువ. అది ఆకు ద్వారానే తీసుకుంటుంది కాబట్టి నత్రజని ఆల్రెడీ పడిందని ఎక్కువ పీల్చుకుంటుంది. అట్ట సైంటిఫిక్గా మనకు ఉపయోగపడిద్దండి. కాకపోతే మనకు అర్థం కాక బయట నుంచి తీసుకొచ్చి ఎత్తనాం. కానీ చిన్న చిన్న చినుకులు పడినాయి అంటే మనం యూరియా వేసినట్టే. ఓకే, ఇప్పుడు మీ వ్యవసాయ విధానం మనకు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా. మన రైతులు సలహాలు అడుగుతున్నారు మిమ్మల్ని? చేస్తున్నారు ఎవరన్నా? ఇట్ట చేసేవాళ్ళు కొంతమంది రైతుల పైన ఉండారు, తయారయ్యారు. కొన్ని పంటలు అసలు మొన్న ఈ మధ్య ఒక రైతు ఫోన్ చేశాయండి. మల్బరీ చెర్రీ కల్చర్ ఏందండి అనేది పట్టు పురుగుల కోసం. అతను పండిస్తున్నాడు. అది అతను ఒక సైడ్ జీలుగు పెంచుతున్నాడు, రెండో సైడ్ పిల్లిమెసర పెసర ఇలాంటివి పెంచుతున్నాడు. జీలకు పెంచిన తర్వాత అతను రోటావేటర్ వేయకుండా రోటావేటర్ ఆన్ చేసి పడేసాడు మొత్తం. చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ వ్యవసాయదారులు వచ్చి ఈ మల్బరీ ఆకును చూసి ఆశ్చర్యపోయారంట. ఇంత క్వాలిటీగా అట్టొచ్చింది ఏమేయకుండాని. మల్బరీ ఆకు ఎంత క్వాలిటీ వస్తే పట్టు అంత క్వాలిటీ వచ్చిందట. ఆకే దానికి ఆహారం. ఈ ఆకు అంత బాగా వచ్చింది. ఏందయ్యా అంటే దానికి యూరియా బాగా అవసరం కావాలా, ఇది పెరగటం వల్ల న్యాచురల్గా అది ఇచ్చింది. సో మీరు అరటి పసుపులో చేసిన ప్రయోగాలు వేరే పంటల్లో కూడా పనికొస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రం వెళ్ళిపోతా రకరకాల పంటల్లో నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను చెబుతూ ఉంటా. ఏ పంటలలో ఫోన్ చేశారు ఎక్కువగా మీకు? నాకు ఎక్కువగా దానిమ్మ, అరటి, బత్తాయి, చెర్రీ కల్చర్ అని ఒక ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కువ మంది మాత్రం బత్తాయి తోటలాళ్ళు, అరటి తోటలాళ్ళు ఎక్కువ మంది చేస్తారండి. బాగా ఎక్కువ అసలు అరటి తోటలు కొత్తగా వేసేవాళ్ళు. ఇంకా వీడియో ఎప్పుడు తీసి పెడతామని మళ్ళీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. మనకేమైనా కొత్త తెలిస్తే చెప్పచ్చు. ఇప్పుడు ఇవాళ ఇది తెలిసిందనుకో మళ్ళీ చెప్పటం కోసం తీద్దాం. అవును, మనకేమి తెలవలేదనుకో తెలవ ముందు ఇంకేం చెబుతాం. అందుకని ఇప్పుడు ఏంటంటే చిన్న వర్షం పడేటప్పుడు ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు కొత్తది. భూమి దున్నటం అనేది నాకు తెలిసి మొక్క ఒక్కటే దున్నిద్ది, ఏది దున్నదు. ఎట్లాగా? అదేనండి, మొక్క పుట్టినప్పుడు ఆ భూమంతా అదేనండి. ఇప్పుడు భూమి అంతా ఇప్పుడు ఇది ఏర్లు దున్నుకుంటూ వెళ్ళి భూమిని ఇది కట్ చేసాం, ఇది ఎండిపోయింది. ఇక్కడ దాకా పరిచారు, ఇలా పడిపోయింది.
ఈ ఎండిపోయినప్పుడు ఇదంతా లూజుగా వచ్చిందిగా, ఇదంతా కుళ్ళిపోతుంది చిన్నగా, కుళ్ళిపోయి ప్రధాన పంటకి ఆహారం అందిస్తూ ఉంటాం. ఆహారం అందించింది. ప్లస్ వర్షం పడినప్పుడు ఈ లూజులోకి వాటర్ వెళ్ళి ఆగిద్ది, ఎక్కువ వాటర్ని చాలా రోజులు ఆపిద్ది. దానిపైన ఇది ఉండటం ఆచ్ఛాదన లాగా ఇది ఉండటం వల్ల ఆవిరవనివ్వదు. దీని చిన్న కుళ్ళిపోతే ఇది కూడా ప్రధాన పంటకి ఆహారం అవుతుంది, అంతే కదా. అదే అసలు ఒక చిన్న గింజ ఇక దానికి సైన్స్ లెక్కేసుకుంటూ చెప్పుకుంటూ పోతే పక్కన ఏంది మన క్లైమేట్ మార్పు అంటారు చూడ, దాని కాడికి వెళ్ళిద్ది ఇది. ఒకదానమంటే ఆ భాష మీకేమైనా తెలిస్తే చెప్పండి. కానీ నాకు తెలిసిన శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవసాయ విధానం సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇలాంటి పచ్చి రొట్టె పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమి దున్నకుండా ఎక్కువగా సుమారు ఒక అడుగున్నర మేర దీని వేరు వ్యవస్థ అనేది భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్ళిన తర్వాత ఒక 70 రోజులకు సుమారు ఒక 70 రోజులకి ఈ పచ్చి రొట్టెని ప్రధాన పంటకి సాలుకి మధ్య వేస్తాం కాబట్టి, సో అప్పుడు అరటిలో మాట్లాడుకుంటే కనుక దీన్ని ఆచ్ఛాదనంగా పరిచేస్తాం. భూమి మీద పరిచిన తర్వాత ఏమవుతుందంటే ఇది చిన్నగా కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. చిన్నగా కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యి దీనిలో ఉన్న అంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదంతా ఫైబర్ రావాలి. పీచు పదార్థంలాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మాయిశ్చర్ని తేమ నిలుపుకుంటుంది. ఇది ఇలా పరిచయం కానీ దీనిలో ఉన్న పోషకాలు కూడా చిన్నగా ప్రధాన పంటకి అవుతాయి. అలాగే ఈ అడుగున్నర మేర ఏదైతే వేరు వ్యవస్థ అనేది భూమిలోకి వెళ్ళిందో అది కూడా చిన్నగా కుళ్ళిపోయి ప్రధాన పంటకి ఆహారం అవ్వడంతో పాటు వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడానికి, అంటే పడ్డ వర్షం పడ్డట్టుగా కొట్టుకుపోకుండా స్టోర్ చేసుకొని భూమిలో నిల్వ ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు పోషకాలు అందుతాయి, ఇటు ఈ తేమను నిలుపుకొని ప్రధాన పంటకి ఎక్కువగా నీటిని ఎద్దడిని తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేనండి, ఇంకేమైనా మిస్ అయ్యాను? అంతే. మిస్ అయితే ఎప్పుడోసారి ఇంకోసారి తెలిసినప్పుడు చెప్పేది, మిస్ అవ్వటం ఏముండదు అన్నట్టు. అసలు ఇది మెయిన్ సూత్రం అండి. ఇది చాలా రకాలుగా ఫలితం ఉంటుంది. భూమిని గుల్ల చేయటం, నిమ్మును పడటం, ఇది భూమి మీద పరిచి ఉన్నప్పుడు ఆవిరులు రాపటం, లేతది భూమిలో కలిపితేనో. అసలు మాకు ఒక సంవత్సరం ఏంటంటే ఈ పిల్లిమెసరా అప్పుడు ఈ వ్యవసాయంకి వచ్చిన కొత్తలో ఏంటంటే బాగా పెంచి రోటావేటర్ ఇస్తే నాణ్యమని చెప్పేవాళ్ళుగా రోటావేటర్ వేసాం చిన్న బండితో. ఆ వేసే రోజు మళ్ళీ ఇత్తనాలు చల్లి మళ్ళీ వేద్దామో, మళ్ళీ మొలితే రెండోసారి పెరుగుతాయి అని ఇత్తనాలు చింపి రోటావేటర్ వేసాం. వేసిన రోజే వర్షం పడింది. అసలు అత్యంత ప్రమాదం ఏంటంటే ఏంగానే వర్షం పడితే భూమి కూడా పాడైద్ది. రోటావేటర్ ఇట్లా చిమ్మాము, రోటావేటర్ వేసాం, ఒక్క సీడు కూడా మొలవల. ఈ గ్రీన్ మెన్యూర్ అయిపోయింది, బయట అంచుకొచ్చాము, అక్కడల్లా మొలిచింది. ఇది భూమిలో కలిపినప్పుడు మనం వేసిన ఇత్తనమే మొలవలేదంటే భూమి చెడిపోయినట్టే, బాగుపడ్డట్ట. ఇది భూమిలో కలిపినప్పుడు అదే రోజు వర్షం పడింది, ఇత్తనాలు చిమ్మాము, రోటావేటర్ వేసాం, వాన పడింది. దాని గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఉండి మొక్కని గింజలను చంపేసి ఉంటాయి. చంపేసిందంటే ఆ టైంలో ప్రధాన ఏరుకు కూడా ప్రమాదం జరిగే ఉంటుంది. మనకు తెలియదు కానీ తర్వాత తిప్పుకుంది. కానీ మళ్ళీ అదే ఉత్తమ మట్టికాడికి వెళ్ళిన తర్వాత అక్కడల్లా మొలిచినాయి. ఓకే. ఆ రోజు నుంచి ఇది భూమిలో కలపకూడదని నిర్ణయానికి వచ్చింది. అది అదే కనుక మేము చూసుకోపోయినడితే కలుపుతానే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఇత్తనాలు చల్లామో, చల్లి రోటావేటర్ వేసాం, ఇక ఒక్కటి కూడా మొలవాలి అసలు. అంటే అసలు మనం మట్టిలో వేసిన ఇత్తనం మొలవలేదంటే ఏంటి, భూమి ఏదో జరిగింది ఆడ. అది అంటే అసలు బీజం మొలవటానికి అనుకూలంగా లేకుండా మట్టి తయారైంది. అంతేనండి, దానికి అయితే కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భూమి జీవం పోసుకుంటుంది. అందుకని ఎప్పుడు భూమిలో కలపకూడదు. ఆ రోజు నుంచి మా ఉద్దేశం ఎంతసేపు పరవటమే. సో దీనివల్ల ఈ ప్లాస్టిక్ ఆచ్ఛాదన వేస్తున్నారు కదా, ఇది తేమ వెళ్ళిపోకుండా మధ్యలో ప్లాస్టిక్ కవర్లతోటి వేస్తున్నారు కదా, అసలు అది కూడా అవసరం లేదు మీరు చెప్పిన విధానం ప్రకారం. అసలు అది వేయకూడదండి. అది వేసిన తర్వాత ఏమైందంటే ఆ ప్లాస్టిక్ నుంచి రిఫ్లెక్ట్ కుట్టిద్ది సూర్యరశ్మి. అది మరి వాతావరణానికి ఎంత దెబ్బో నాకైతే బాగా తెలియదు, కానీ మొక్కలకు కూడా మంచిది కాదు అది. అసలు మా ఏడో చోట ఒక మొక్క దిగడిందని కదా ప్రమాదం. అది బలం ఇది కాదండి. ఎందుకు వేస్తున్నాడు ప్లాస్టిక్? ఆవిరిపోకుండా, తేమ ప్లస్ కలుపుకండి మెయిన్ వేస్తుంది. ఎక్కువ మంది వేసేది కలుపుకి. ఆ కలుపు ఎట్టరాదో వాళ్ళకి చెప్పగలిగితే అది మానేసి ఇది వేస్తాడండి. ఇప్పుడు మన సైంటిస్టులు మేము కొవ్వూరు వెళ్ళామండి, అరటి తోటకు కూడా మల్చింగ్ వేసారు. అవును, అసలు ఆశ్చర్యం వేసింది మాకు. ఇప్పుడు సరి ఊళ్ళోని మిరపలాళ్ళు పాడో ఈ మన పుచ్చలాడు పాడు వేసారంటే అది ఒక అందం ఉంటుంది. అసలు అరటి తోటకు మల్చింగ్ వేయటం ఏంటండి, తుక్కు కోసుకొచ్చి ఆడ పడైతే కలుపు పోయిద్ది. అయితే అంటే మనం చేసే ప్రయోగం ఆలోచన విధానం అటు మార్పు ఉంటుంది. రైతు స్థాయిల్లో చేయట్లేదు అసలు వాళ్ళు.
రైతు దగ్గరికి వెళ్ళేటట్టు రైతు చేయగలిగేటట్టు లేవు. లేవు. ఇప్పుడు మల్చింగ్ అయితే కలుపు ఒకటి ఆగిద్ది, ఈ బలం ఎట్ట ఇచ్చిద్ది, భూమి ఎట్ట లూజు వచ్చిద్ది, భూమిలోకి నీరు ఎట్ట దిగిద్ది, ఎన్ని దిగాలంటే మొక్కే. ఏదైనా అసలు మొక్కని మించింది ఏది లేదండి భూమి. మల్చింగ్ పేపర్ ఇదే తేమ ఆపిద్ది, ఇదే పోషకాలు ఇచ్చింది, ఇదే ఎరువు ఇచ్చింది, ఇది వేసుకోవచ్చు. కాకపోతే భూమి చూడడానికి నీట్ కనపడదేమో అంతే. అంతే కొంచెం తుక్కు అది కూడా ఏదండి. ఇప్పుడు 60-70 రోజులు ఒకటి ఉంటుంది, తర్వాత పడేసిన తర్వాత మెల్లిగా ఇది డీకంపోజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు నీట్గానే ఉంటుంది. మొక్క పెరిగే తల్లికి ఈ ఆకులు పెద్ద అయిన తర్వాత కిందకి సూర్యరశ్మి లేనప్పుడు ఆటోమేటిక్గానే చచ్చిపోతాయి. ఇవన్నీ చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా చచ్చిపోతాయి అప్పుడు. శ్రీనివాస్ రెడ్డి గారు చూడండి, రైతుల కోసం ఇక్కడేమో పిల్లి మిశ్ర జీలుగా పిల్లి మిశ్ర వేశారు. ఆ పక్క సార్లో చూసుకుంటేనేమో అదేంటి జొన్న అండి, జొన్న సజ్జ రెండు, జొన్న సజ్జ కలిపి పిల్లి మిశ్ర అటు ఇటు వేశారు. ఈ పక్క సార్లో చూసుకుంటే జనుము పిల్లి మిశ్ర వేశారు. అంటే ఒక్కొక్కటి అంటే రైతులకు ఏదైతే ఉపయోగం ఉంటుంది అనే దాని మీద ఈయన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాలు చేస్తున్నారు. చేసి నెక్స్ట్ ఇయర్ ఏది బాగుంటే అది చెబుదాం, అది మళ్ళీ ఓకే. కాకపోతే ఊహించుకోవటం మనం ఒక రకంగా వచ్చిద్దాం అని అనుకుంటాం, అట్లా జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఫలితం అనేది ఉంటుంది. ఏది బెస్ట్ అనేది ఏది పచ్చి రొట్టె బాగా ఉపయోగపడుతుంది అరటికి అనేది క్లారిటీ వస్తుంది. పని తక్కువ ప్లస్ ఫలితం ఎక్కువ ఉండే పద్ధతులు చేయాలండి. పని చాలా ఉండే పని చేసినా కానీ రైతు చేయలేడు. అందుకని రైతు చేయడానికి తేలిగ్గా ఉండాలా, ఫలితం ఎక్కువ ఉండాలా. ఇక ఇందులో కలుపు తీసే ప్రసక్తే లేదు, అసలు కలుపు రాదండి. ఇప్పుడు లాజిక్ మర్చిపోతున్నాను నేను. ఇది ఇప్పుడు ఒకటేనండి, దీంట్లో సమానంగా కలుపు కూడా పుట్టినాయి అనుకున్నాం అనుకో, ఇట్లా పడేసినప్పుడు దాని కింద ఉండిపోయింది కదా, ఆ లాజిక్ మర్చిపోతున్నాను. మాకున్న సమస్య చదవట్లేదండి నేను. నువ్వు రైతుకి అర్థమవుతాడు, చెబితే రైతు చేయగలుగుతాడు. మాకున్న సమస్య కలుపు తీయటం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, వీటన్నిటికి పురుగులు వచ్చి అరటి చెట్టుకు బెజ్జాలు పెడతాయి అనేవాళ్ళు. మా జీవితంలో అసలు ఇంత మట్టుకి అరటి చెట్టుకు విడిగా వేసిన తోటలాడు ముందు కొడతాం మేము చూసాం. కానీ గ్రీన్ మెన్యూర్ ఉంటే ఎడన్న పురుగు ఈ ఆకులు కొట్టింది, కానీ ఈ ఆకును కొట్టదు అసలు. మిత్ర పురుగులు శత్రు పురుగులు రెండు ఉంటాం అసలు. అది కాదండి, ఈ ఆకుని ఏదన్నా అనుకోకుండా ఒక చిన్నది ఇవాళ బెజ్జమే ఇది గీరితే ఇది తెల్లారిపాటి బాడీ దాన్ని మార్చుకుంటుంది. మొక్కే దాన్ని మడిసే మార్చుకుంటాడు. ఇప్పుడు మన కారం మిల్లి కాడికి వెళ్ళాం అనుకో, మొదటి రోజు వెళ్ళంగానే మన కోరిక అసలు తట్టుకోలేము. వర్షం 4 రోజులు వెళ్ళండి, అదే కారం అదే మడిచి, మరి ఎట్లా తట్టుకుంటాడు? అట్టాగే ఈ మొక్క కూడా ఏమేయకుండా పెంచుతాం అలవాటు చేస్తే రియాక్ట్ అయిపోతాం కదా. పొరపాటును పురుగు గీరితే పసుపులో చూసాం పోయిన సంవత్సరం, ఈ అంచమ్మంటే 4-5 చాట పురుగులు చచ్చి ఉన్నాయి. అసలు నేను స్టన్ అయిపోయా. పురుగు చావటం ఏందని నాకు అంతుపట్ల. ఆకు మీద కొత్తగా చచ్చింది అన్నట్టు. అది అంత ముందు రోజే చచ్చినట్టు లైట్ పచ్చి కూడా ఉంది. అది గీరిన తర్వాత 2వ రోజుకి అది వదిలిద్దేదో మొక్క, అది ఈ పురుగు చచ్చిద్ది అనమాట. అంటే తను కాపాడుకునే లక్షణం ప్రతి మొక్కకి బాడీకి ఉంటుంది సహజంగా. మన కారం మిల్లి కాడ కూర వచ్చి చూసారా, మొదటి రోజు వచ్చింది. వర్షం 4 రోజులు వెళ్ళామనుకో, ఈ కూరను తట్టుకునేది మన బాడీ రిలీజ్ చేసింది. అది అట్ట ప్రతి దానికి ఉంటుంది. ఆ పాయింట్ చెప్పాలండి రైతు. సహజమైన ఇమ్యూనిటీ తయారు చేసుకుంటే ఇది చూడకుండా పురుగారంగా ముందు కొట్టామనుకో, దానికి పవర్ పెరిగే లక్షణం కోల్పోయింది. ఇప్పుడు మిర్చి తోటలాళ్ళు పత్తి వీళ్ళందరూ ఎక్కువ నష్టపోతుంది. అది అవసరానికి మించి వాడుతున్నారు. అది అసలు అవసరం లేదు. అసలు వాళ్ళ చేలో ఒక్క పెద్ద రైతులు ఉండాలని వీళ్ళు బోల్డ్ మంది, ఒక్క 10 చెంటు కొట్టకుండా చూడు. ఒకవేళ నువ్వు కొట్టే దాంట్లో 10 సార్లు కొడుతున్నావు, 5 సార్లే కొట్టు, వ్యత్యాసం తెలిసిదిగా. అసలు గమనించడం మానేశారండి. రైతు నష్టపోతుంది అక్కడే. ఈ వ్యవసాయం అసలు మామూలు వ్యవసాయం అయినా, ఈ వ్యవసాయం అయినా, ఇంకొక వ్యవసాయం అయినా తను దాంట్లో కొద్దిగా గమనించడం బిగించేస్తే అసలు అతనికి ఆలోచన పెరిగిద్ది. ఎప్పుడైతే ఆలోచించాడో అసలు రైతు ఖచ్చితంగా మారిపోతాడు, ఊరనే మారిపోతాడు. అంటే ఇప్పుడు ఆ ఆలోచన కాడికి రాని ఇట్లా. అంటే ఇప్పుడు ఒక విషయం అడుగుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని. ఎక్కువ వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. సో కౌలు రైతుల ఆలోచన ఎప్పటికి ఎలా ఉంటుందంటే, నేను చేసుకున్నంత వాటికు ఎక్కువ దిగుబడిని లాక్కుందాము, యూరియాలో లేదా కాంప్లెక్స్ ఎరువులో లేదా ఏం చేశాను దీంట్లో ఉంటాడు. అలాంటి రైతుకు కూడా ఇలాంటి వ్యవసాయ విధానాల ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ ఎరువులు వేయకుండా అంటే
ఒక్కొక్క సంవత్సరంకి మారిపోయే రైతులు అయితే మనం జల్లగానే కౌలాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరని మనం అనలేము, అందరు కాదని కూడా అనలేము. అదే కొద్దిగా 4-5 సంవత్సరాలు మనకే ఇస్తాడు అనుకున్న చేలు ఈ విధానం పాటిస్తే నష్టం బాగా ఫలితం వచ్చింది, ఖర్చు కూడా తగ్గింది. ఇప్పుడు లేదు ఒక్క సంవత్సరంలో అనుకో ఏం కొంచెం నాకు మామూలుగా ఏంటంటే దానికి దీనికి ఏంటంటే ఒక 20 రోజులు లేట్ అయింది పంట. లేట్ అవటం కాదు, ఇది కరెక్ట్ టైం మనకు వచ్చింది, అది ఎర్లీగా వచ్చింది. కానీ ఇంకొక సమస్య కూడా ఏముంటుందంటే పక్క రైతుతో పోల్చుకొని అతనికి ఎంత దిగుబడి వచ్చింది, మనకి ఎంత దిగుబడి వచ్చింది అన్న పోలికతో కూడా ఎక్కువ మంది దిగుబడి ఈక్వల్గానే వచ్చిందండి. దిగుబడి అసలు ఎప్పుడు పెద్దగా మారదు. అసలు ఒకటేనండి, పంట అయిపోయిన దాకా సూచే ఓర్పు అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈ నీటిగా ఉండే వ్యవసాయానికి దీనికి చిన్న వ్యత్యాసం చెబుతా. నీటిగా ఉండదామని 3 నెలల దాకా గ్రోత్ ఎక్కువ వచ్చింది. ఏంది ఇదేంటంటే 3 నెలల దాకా ఇవన్నీ పెరుగుతుంటే ఈక్వల్గా ఉంటుందా? ఇది ఎండిపోయిన తర్వాత ఇది స్పీడ్గా వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే మొక్క పెద్దదయ్యే కొందికి ఎక్కువ రసాయనం ఎక్కువ పదార్థం ఇవ్వాలా, అది ఇయలేక అప్పుడు దీనికంటే వెనకబడింది. బిగినింగ్లో అది ముందు ఉంటుంది, ఇదంతా ఎండిపోయిన తర్వాత ఇది బాగా వచ్చిందన్ను మేమంటే కాటా కమ్మే వెరైటీలు కాదు, కానీ ఇవన్నీ బొరుజు లెక్క చూసుకుంటే సేమ్ ఒకే సైజుకి వెళ్ళినా కనుక పక్కన పెట్టి కాటాలో పెడితే సూపులకు ఒకే రకంగా కానొచ్చింది మనకి. వెయిట్ ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే నీరు శాతం తక్కువ ఉండి ఆ బిగింపు ఎక్కువ ఉంటుంది. అదేమో ఉత్త బోలెల్లే ఉంటుంది. పండిన తర్వాత అదేమైందంటే తొందర కుళ్ళిద్ది, ఇదేమో వడబడిపోయింది. రుచి కూడా వ్యత్యాసం, రుచి అంటే నీటి పర్సెంట్ తక్కువ ఉంటుందిగా, అందుకని బ్రిక్స్ ఎక్కువ ఉంటుంది. దానికి ఏంటంటే నీరు శాతం ఎక్కువ ఉంటుంది. ఇదంతా వెన్నపూసలాగానండి. ఇప్పుడు వెన్న శాతం ఉంది 6 ఉంటుంది, 10 ఉంటుంది. 2 పాలే, మన కంటితో చూసినప్పుడు 2 పాలే. అవి తెల్లగానే పాలే ఉండి నీళ్ళు కలపరు, ఎవళ్ళు నీళ్ళు కలపలా, 2 పాలే. దీంట్లో 6 ఎందుకు ఉంది, దాంట్లో 10 ఎందుకు ఉంది? వెన్న శాతం ఏది రుచిగా ఉంది. అది మేపే మేతను బట్టి ప్లస్ ఆ గేదె జీన్స్ని బట్టి కూడా ఉంటుంది. మేత మార్పు కూడా 1-2% మారిపోయింది. అదే జనప కట్టేసామనుకో, అచ్చకు పచ్చి మేత మేపిన దానికి జనప కట్టేసిన దానికి అంత వ్యత్యాసం ఉంటుంది. బలమైన ఆహారం ఇచ్చిన దానికి ఊరిని యూరియా తీసుకొచ్చేసిన దానికి అంత తేడా. యూరియా శాతం ఉన్నదానికి రుచి ఎక్కువ, సహజంగా మించిన దానికి మంచి పోషకాలు. మరి చిన్న నారు మొక్కప్పుడు చిన్న వ్యత్యాసం అండి. మనం ఏదైనా నారులు పెంచామనుకో, యూరియా జిమ్మి 4 రోజులు తీసుకొచ్చి ఆ మొక్క తీసుకెళ్ళి ఏరియా సార్ పెడితే చచ్చిపోయింది. పిచ్చికుండా కానీ ఆ మొక్క తీసుకెళ్ళి అవసరం పెడితే అది బతికుంటుంది. యూరియా పెట్టం కానీ పెరిగిద్ది, లావు వచ్చిద్ది. తీసుకెళ్ళడం కానీ ఏంటంటే నీరు ఎక్కువ ఉండి దాంట్లో ఫైబర్ ఉండదు, వడబడిపోయి చచ్చిపోయిద్ది. న్యాచురల్గా పెరగాలి, న్యాచురల్గా పండిద్ది. మనం పండించే విధానం చెప్పకుండా పండిద్ది అని చెప్పినా కానీ రైతు చేయలేడు, చేయడు, అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందుకని రైతుకి ఎట్టయితే పండిద్దు, ఎలా అయితే దిగుబడి వచ్చిద్దు అవన్నీ మనకు తెలిసిన చెబుతూ ఉంటే అప్పుడు రైతు చేయగలుగుతారు. సో మీరు చెప్పే వ్యవసాయ విధానాలు రైతులు అయితే ఒక్కొక్కరుగా అర్థం చేసుకుంటారు. అసలు పండ్ల తోటలాళ్ళు అదృష్టవంతులండి నాకు తెలిసిక. ఇవి అసలు నాకు ఇప్పుడు అర్థమైన విధానంలో ఏ పెద్ద గొయ్యి తీసి పెట్టే పని లేదు, మెనూరు తీసుకొచ్చి చేసే పని లేదు, ఇక్కడే పెంచుకోవచ్చు. ఒకటే వ్యత్యాసం అండి, వాళ్ళు చెప్పిన కంపోస్టులు ఎన్ని వేసి 4 మొక్కలు పెట్టమనండి, 4 మొక్కలు పెట్టమనండి. అసలు 4 నెలల్లో అతనికే తెలిసిద్ది తేడా ఏంటనే. మరి దీనికి చాలా పెద్ద ఇది కూడా చేయాల్సిన పని లేదు. ముందుగా చెబుతారు మట్టి టెస్టులు చేసుకోమంటారు. ఉత్తపూని మట్టి చేసి ఏం చేసుకుంటా, ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు పోషకాలు వస్తాయి. ఇంకా చేయాల్సిన పని కూడా లేదు. అవసరమైన ఖర్చు ఎక్కువ అవుతుందండి. రైతు అది ఒక్కటి తగ్గించుకోగలిగితే అవసరానికి మించి చాలా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన రైతులు ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే అందరికీ నష్టం వస్తుంది అంటున్నారు. మరి ఎట్ట చేస్తున్నారో నాకు అంతుపట్టలే, ఎట్ట చేస్తున్నారని నాకు అనిపించేది. ఈ మధ్య రీసెంట్గా కొంతమంది ఫోన్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ పెద్దాలకి చేత వ్యవసాయం చేపిస్తున్నారు ఎక్కువ అనంతపురంలో ఊర్లో. మినిమం 5-6 లక్షల నుంచి 10 లక్షలు పోగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు సంవత్సరానికి. అతను కొంచెం జాబులో డబ్బులు వస్తున్నాయి పాపమని ఇది పెడుతున్నారు. ఏడ మానేస్తే నామర్థం ఏదన్నా అనుకొని మనసులో మానేయకుండా చేస్తున్నారండి. అట్లా చాలా నష్టపోతున్నారు, నష్టానికి. ఇక వాళ్ళకందరూ చాలామందికి మొన్న ఈ విధానాలని చెప్పి ముందు మీరు ఖర్చు ఆపేయండి, నష్టం ఆగిద్ది, లాభం వచ్చిద్దో రాదో తర్వాత చూద్దాం, ఈ విధానం చేయండి అంటే కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ విధానంలో మీకు ఎప్పుడు నష్టం రాలేదా? నష్టం రాదండి, లాభం. ఇప్పుడు నష్టం అంటే రేటు ఎక్కువ ఉంటేనో చాలా డబ్బులు వస్తాయి,
మార్కెట్ని బట్టి ఉంటుందండి. పంట పండిద్ది, నువ్వు ఫలానా విధానం అని కాదు, రసాయనిక ఎరువులకి పండిద్ది, మాకు పండిద్ది. పంట పండిన తర్వాత మన పంట వచ్చినప్పుడు రేటు లేదనుకో తక్కువ వస్తుంది, నష్టం ఉండదు. రేటు ఉందనుకో ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే రేటు ఉంటేనో లాభం వచ్చింది, రేటు లేదనుకో దండకు వచ్చింది, ఎరువులకి డబ్బులు వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇది దాంట్లో దండగ ఉంది, లాభం ఉంది. దీంట్లో దండగ లేదు. ఇక లాభమే, వచ్చే లాభం లేకపోతే మనకు అందరికి ఎంత వస్తుందో ఇక అది. అసలు ఈ వ్యవసాయం అంటేనండి అదృష్టం. ఏందయ్యా అంటే అసలు వ్యవసాయం చేయటం అంటే ఏందనుకున్నారా, రోజు మనం పొద్దున్న వాకింగ్ జాగింగ్ చేస్తాం, చేలుకి వచ్చి కాసేపు పని చేస్తే శ్రమ తప్పితే ఏది కొనుక్కొచ్చలేదు. శ్రమ చేసామంటే వ్యాయామం చేసినట్టు. వ్యవసాయం అదృష్టం అంటారు. వ్యవసాయం అసలు అదృష్టం. వ్యవసాయ భూమి ఉంటే దిగ్గట్టు అదృష్టం అండి, జాగింగ్ చేసినట్టే. ఇక